ఏదో బీజేపీ మేమంతా చేసేసామని చెప్పి సంబరపడిపోతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. వాస్తవంగా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ అయితే ఉన్నాయో, అస్సాం కానివ్వండి, అలాగే పుదుచ్చేరి కానివ్వండి, మళ్ళీ వాళ్ళు తిరిగి అధికారం అక్కడ నిలబెట్టుకున్నారు. అంతకు మించి వాళ్ళు సాధించినటువంటి గొప్ప విజయాలు ఇక్కడ ఏమి లేదని వాస్తవం. అలాగే ఈరోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఆ యొక్క రాష్ట్ర ప్రజలు గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆమెను చూశారు కాబట్టి ఆమె వ్యవహరించినటువంటి తీరు, ఒంటెత్తు పోకడలు అవన్నీ మరి ప్రజలు గ్రహించడంతో పాటు ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులందరూ కూడా దాదాపు 70 మంది అక్కడ మోహరించి ఎన్నికలు నిర్వహించడంతో పాటు సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం ముందు నుంచే మరి పశ్చిమ బెంగాల్లో గ్రామంలో మరి వాళ్ళు గట్టి ప్రయత్నం చేశారు. వాళ్ళ శాఖలను విస్తరింపజేశారు. అక్కడ ఉన్నటువంటి భావజాలాన్ని వాళ్ళు నింపగలిగారు. ఒక పెద్ద ఎత్తున వాళ్ళు క్యాంపెయిన్ నిర్వహించడంతో పాటు మోడీ యొక్క మమతా బెనర్జీ స్వయం కృతాపరాధం కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతాం. అలాగే మనం చూసినట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు 15 రోజుల పాటు అక్కడే వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పశ్చిమ బెంగాల్లో తిష్ట చేసి అన్ని వ్యవస్థల్ని ఆయన చేతిలోకి తీసుకొని ఒక పకడ్బందీ వ్యూహంతో ఎన్నికలు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సాయుధ బలగాలను దాదాపు 4,000 మందికి పైగా సాయుధ బలగాలను రప్పించి మరి ఎన్నికలు నిర్వహించడంతో పాటు మనం చూస్తూ ఉన్నాం. ఎన్కౌంటర్ ఎస్పీలుగా పేరు పొందినటువంటి శర్మ లాంటి వాళ్ళని ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ ఎన్నికల అబ్జర్వర్గా నియమించి మరి ఏ విధంగా ఎన్నికలు నిర్వహించారో మనం చూసాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి ఘటనలు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా చాలా క్లియర్గా అక్కడ మరి ఎన్నికలు నిర్వహించడంతో పాటు అధికార పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అక్రమాలకు అలాగే మరి అధికార దుర్యోధనానికి పాల్పడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చూసాం. పల్టా అనేటువంటి నియోజకవర్గంలో మొత్తం 285 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవటం. ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ బలంగా ఉన్నటువంటి 4-5 కేంద్రాల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే, లేకపోతే రిగ్గింగ్ జరిగితే, దొంగ ఓట్లు పడితే ఆ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క నివేదిక ప్రకారం, డైరీ ప్రకారం అక్కడ రీపోల్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మొత్తం నియోజకవర్గమే అక్కడ ఎవరు జహాంగీర్ ఖాన్ అనేటువంటి అతను టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. అతని యొక్క గెలుస్తాడనేటువంటి దురుద్దేశంతో మరి ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని అక్కడ రీపోల్ నిర్వహించడానికి ప్రయత్నం చేసినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఇది వాస్తవం. వీళ్ళేదో బీజేపీ వాళ్ళు, వీళ్ళేదో దేశభక్తులు అయినట్టు, మిగతా వాళ్ళంతా దేశద్రోహులు అనేట్టు వీళ్ళు మాట్లాడటం సమంజసం కాదు. ఈ దేశానికి నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, దయచేసి వినండి. ఎందుకంటే ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ సమైక్యత మహేష్ గారు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. మహేష్ గారు సైద గారిని మాట్లాడిద్దాం. మహేష్ గారు ఇదే చెప్పుకుంటాను. 1947 ఇప్పటిదాకా ఇదే చెప్పు. ఇంకేం లేదు మీకు. చైనాతో కాంప్రమైజ్ అయినాం, పాకిస్తాన్ తో దోస్తాను పెట్టినాం, సైనికులందరినీ చంపిస్తాం. పాకిస్తాన్ తో కుమ్మక్కైంది మీరు, మోడీతో ట్రంప్ తో కుమ్మక్కైంది మీరు. దేశం కోసం కాంగ్రెస్ ఒకటి కాదు, ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం 15 లక్షల మంది చచ్చిపోయారు. 15 లక్షల మంది చచ్చిపోయారు. కాంగ్రెస్ హ్యాడ్ నథింగ్.
కాంగ్రెస్ డిడ్ నథింగ్. ఈ దేశం కోసం స్వతంత్రం కోసం 15 లక్షల మంది ఇలాంటి ప్రాణాలు చేశారు. యువకులు ఏం మాట్లాడతారు? వాళ్ళ త్యాగాలు మహేష్ గారు ఏం త్యాగాలు? మహేష్ గారు సేద గారు ఈ రోజు ఫలితాల మీద చర్చిద్దాం. అదే ఎలక్షన్ మాట్లాడు. మీ పార్టీ ఆడలేదు, మీ పార్టీ ఆడలేదు, ఉండలేదు, ఓడలేదు. ఏడుంది మీ పార్టీ? మహేష్ గారు. ఏడలేదు మీ పార్టీ. ఇలాంటి యువకులు ఈ విధంగా ఉన్మాదంతో రెచ్చిపోబట్టి ఈ దేశం ఏడుంది మీ పార్టీ? ఉంది. ఏడుంది మీ పార్టీ? ఇలాంటి ఏడుంది? యువకులు ఇంత ఏడుంది మీ పార్టీ? ఉన్మాదంతో ఉండబట్టే అదే అంటున్నా, ఏడుంది మీ పార్టీ అంటున్నా. ఏడుంది మీ పార్టీ? తమిళనాడు ఎన్ని వచ్చినాయి? బెంగాల్ ఎన్ని వచ్చినాయి? మీరు మాట్లాడతారు ఇంకా ఎన్ని వచ్చినాయి? దేశభక్తి గురించి. పుదుచ్చేరి ఎన్ని వచ్చినాయి? మాట్లాడు ముందు నువ్వు. సక్సెస్ఫుల్లీ ఎందుకంత డిఫీటెడ్ మాట్లాడుతున్నావు? 100 ఎలక్షన్స్. సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ 100 ఎలక్షన్. మీ రాహుల్ గాంధీ 100 ఎలక్షన్ ఓడిపోయాడు మీ నాయకుడు. ఎందుకైనా మళ్ళీ లాంచ్ చేస్తారు ఆయన? చిన్న పిల్లడా, చంటి పిల్లడా, అదేమైనా కంపెనీ మళ్ళీ చేసుకో సోమరావు, చేసుకో సోమరావు. ఎన్నిసార్లు ఇప్పుడు చేస్తారు? మీరు తప్పులు చేసి గెలిచారయ్యా, మేము నిజాయితీగా ఉన్నాం. మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు? చేస్తున్నారు. ఎవరు? కేరళ మీరు కేరళ ఎంత? అంటే కేరళ ఇప్పుడు చేస్తున్నారు. అదే, మీ కేరళ బతుకులే మీరు ఇవి. గెలిచి- మీలా అదే మేము చెప్తున్నా. వ్యవహరించలేము. మీరు గెలిస్తే మీరేం ఈవీఎంలు మాట్లాడతారు? పనిచేస్తాయి. 100 మీరు ఎలక్షన్లు గెలిస్తే ఓడిపోయాం. ఈవీఎంలు పనిచేస్తాయి. మీ మీరు చరిత్ర గెలిస్తే ఎంత ఈవీఎంలు అసలు? పనిచేయవు. మీరు దీనికి పోరాటం గెలిచి ఈవీఎంలు పనిచేస్తాయి. చేశారా? మీ మీకు DMK ఎక్కడుంది రైతు తర్వాత? నేను అదే చెప్తున్నా. ఇంటికి ఎక్కడుంది కూటమి కాంగ్రెస్ ఇంటికి పోయింది. మాట్లాడండి తర్వాత. ఇంటికి కూటమి మీరు ఇంటికి కొద్దిగా పోయింది. ఆలోచించాలి మీరు. అయితే మీరు ఆయన కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలా? అడ్డం ఇంటికి మాట్లాడడం కాదు. నువ్వు ఇంటికి మాట్లాడావు. కూటమి ఇంటికి నేను పోయింది. మాట్లాడానా? నేను అదే చెప్తున్నా. నేను మాట్లాడానా? హిందీ, అంటే ఏం ఇంగ్లీష్, కొడుకు ఉర్దూ మాట్లాడుతున్నా? 4 భాషలో మాట్లాడావు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడినా. ఫ్యాక్ట్స్ మాట్లాడు. ఎందుకు మాట్లాడేది నేను facts? ఎలక్షన్ మాట్లాడినా. ఎందుకు ఎలక్షన్ మాట్లాడేది మాట్లాడు. facts? బెంగాల్ మీ గురించి మాట్లాడినా. బీజేపీ మాట్లాడు. అంటేనే అస్సాం గురించి భారతీయ మాట్లాడినా. జనతా మాట్లాడు. పార్టీ. బీజేపీ అంటేనే భారతీయ ఏడ జనతా మాట్లాడింది మీరు? పార్టీ. ఏం మీరే మాట్లాడుతున్నారు? మాట్లాడేది. ఏడ మాట్లాడింది మీరే మీరు? మాట్లాడుతున్నారు. హిందువుల బీజేపీ అంటే చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ. సేద గారు మహేష్ గారు సేద గారు మహేష్ గారు ప్లీజ్ ఈ 5 రాష్ట్రాల ఈ రోజు 5 రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికలపైన కేంద్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపించబోతున్న అంశాలపైన మాట్లాడదాం సేద గారు. ఇప్పుడు ఒకటి చక్రి గారు, నేనేం మాట్లాడుతున్నాను అతను అడ్డం పడుతున్నాడు. అతను చెప్పినంత మేము విన్నాం. అంత ఉన్మాదంతో రెచ్చిపోతేట, వాస్తవాలు తెలుసుకోపోతే ఏం మాట్లాడుతున్నావు? ఉన్మాదం అని చెప్పేసి. ఉన్మాదం ఏంటని? ఏం బాధ? నువ్వు లాంటి యువకుడు, నీలాంటి యువకుడు అది మీ సంస్కారం అంటున్నా. తప్పదారి పట్టిపోతే దేశం ఏమైంది? మహేష్ గారు సేద గారిని